ఇక్కడ క్యాంప్ పెట్టారు బజరంగ్ ఫౌండేషన్ ద్వారా. ఎవరు పెట్టించారు ఏంటంటారు? బజరంగ్ జగన్నామ సంక్షేమ సంగమం అనేది ఇది అంబటి మురళీకృష్ణ గారిది. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ గుండె పదిలం అని ఒక కాన్సెప్ట్, అంటే గుండె జబ్బులకు సంబంధించి ఎటువంటి టెస్టులు కానివ్వండి, లేక టెస్టులు చేసిన తర్వాత దేనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే పూర్తిగా ట్రీట్మెంట్ కానివ్వండి ఆయన చేస్తూ ఉన్నారు. అట్లానే బజరంగ నేత్రజ్యోతి అని చెప్పి కంటికి సంబంధించి టెస్టులు చేయడం కానివ్వండి, వాళ్ళకి కళ్ళజోళ్ళు కావాలంటే సప్లై చేయడం కానివ్వండి, ఏదన్నా సర్జరీలు కావాలన్నా కానీ రెఫర్ చేసి ఆయనే చేయించడం కానివ్వండి, లేదా దివ్యాంగ దర్శిని అని చెప్పి వికలాంగులకి అంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కాళ్ళు చేతులు ఏదైనా జైపూర్ లెగ్స్ అవసరమైన వారికి వాళ్ళు టెస్టులు చేయించడం కానివ్వండి, ఆ మిగతా ఎక్విప్మెంట్ ఏదైనా సరే మొత్తం వారి సంపూర్ణ బాధ్యత తీసుకొని అంబటి మురళీకృష్ణ గారు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా, బజరంగ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క మంచి సేవలను అందిస్తూ ఉన్నారు. నేనైతే గత 4-5 గ్రామాల్లో నేను దగ్గరగా చూస్తూ గమనిస్తూనే ఉన్నాను. ఈ యొక్క గ్రామంలో పెట్టించడం కోసం నేను కలిసి రిక్వెస్ట్ చేశాను. సరే అని చెప్పి నా ఈరోజు పెదకాకాని గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వేల మందికి ఈ యొక్క సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. దానికి పెదకాకాని గ్రామం నుంచి ముందుగా మా వైపు నుంచి అంబటి మురళీకృష్ణ గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రజలందరి తరపున, మా పెదకాకాని గ్రామ ప్రజలందరి తరపున కూడా ఆయనకి అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి బజరంగ ఫౌండేషన్ ఆ చైర్మన్ అంబటి మురళీకృష్ణ గారు ఇంకా ఈ సేవలను విస్తరించి మరికొంత వేల మందికి ఆయన అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఓకే, ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇక్కడి నుంచి వైసీపీ తరఫు నుంచి ఇస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా, ఎందుకంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అంబటి మురళీకృష్ణ గారే నిజంగా ఇక్కడ అభ్యర్థి కనుక అయ్యి ఉంటే 100% ఆయన గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. మేము కూడా తప్పకుండా పార్టీలకు అతీతంగా కూడా అంబటి మురళీకృష్ణ గారికి సపోర్ట్ చేసి తప్పకుండా ఆయన వెంట నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరి మద్దతు కూడా ఆయనకు ఉంటుందని మేము ఆశిస్తాం. ప్రతిపక్షాలు అంటున్నాయి మరి పార్టీ టికెట్ కోసమే ఇలాంటి ఫౌండేషన్లు అప్పుడప్పుడు పార్టీ టికెట్ కోసమే అని అనడానికి లేదు. ఎందుకంటే పార్టీలు ఎలక్షన్లో ఇప్పుడు మాత్రమే వచ్చినాయి. నాకు తెలిసి ఈ బజరంగ ఫౌండేషన్ అనేది ఒక 1.5 year నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. నేను 6 months బ్యాక్ కూడా ఒక 2 గ్రామాల్లో నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. 3 months బ్యాక్ కూడా పాల్గొన్నాను. రీసెంట్గా నేను చెబ్రోలు మండలంలో కూడా ఈ యొక్క బజరంగ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇదే పెదకాకాని మండలంలో పక్కనే నంబూరు గ్రామంలో కూడా నేను కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇప్పుడు పెదకాకానిలో కూడా మా రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఈ పెదకాకాని గ్రామంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతిపక్షాలు కార్యక్రమాలు ఇంతకుముందు రాజకీయ నాయకులైనా ఎవరైనా పెట్టించారంటే మీరన్న క్వశ్చన్ ఇందాక అడిగారు కదా, ప్రతిపక్షాలు ఇట్లా ఆరోపణలు చేస్తుంటారని. ప్రతిపక్ష నాయకులు మాత్రం నిజంగా ఇటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అడపాదడప ముందుకు వస్తూనే ఉంటారు. కానీ అవి అసంపూర్తిగానే ఉంటాయి, పబ్లిసిటీ కోసం మాత్రమే. కానీ ఇక్కడ బజరంగ ఫౌండేషన్ అంబటి మురళీకృష్ణ గారు పబ్లిసిటీ కోసం కానీ మరొక విధంగా కానీ ఎలక్షన్ కోసం కానీ ఆయన ఈ కార్యక్రమాలు చేయడం లేదు. 1.5 year నుంచి నాకే తెలిసి, అంటే నాకు తెలియకముందు ఇంకా ఫౌండేషన్ చాలా కార్యక్రమాలు నిర్వహించే ఉంటుంది. నాకు తెలిసి 1.5 year నుంచి కొన్ని వేల మందికి వికలాంగులకు ట్రైసైకిల్స్ కానివ్వండి, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోడు పంపిణీ కానివ్వండి, గుండె పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ అలా సర్జరీలు కానివ్వండి చాలా చేస్తున్నారు. అట్లానే విద్యార్థులకి ప్యాడ్లు కానివ్వండి, ఎగ్జామ్ మెటీరియల్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, నోట్బుక్స్ ఇటువంటివి చాలా చేస్తూనే ఉన్నారు. సార్ ప్రతిపక్షాలు ఇక చాలామంది విమర్శించడం అనేది కామనే, కానీ ఇక్కడ సేవ చేసేవారు మాత్రమే ఇది ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని పార్టీలకు అతీతంగానే మనం చూడాలి. నిజంగా ఆయన చేస్తున్న సేవలు మేమైతే పార్టీలకు అతీతంగానే చూస్తున్నాం. నిజంగా ఆయన ఏదైనా భవిష్యత్తులో రాజకీయ పార్టీ లేదా ఇప్పుడు కానీ ఇంకా భవిష్యత్తులో కానీ ఏదైనా రాజకీయ పార్టీలో అవకాశం వస్తే కనుక ఈ సేవలను గుర్తుంచుకొని ప్రజలు ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారని నేను తెలియజేసుకుంటాను. అంటే మీరు ఆయనతో పాటు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఆయన ఎలాంటి వ్యక్తి ఏంటి అంటే ఏమంటారు? నేనైతే ఆయన గురించి తెలుసుకోవడమే కానీ ఆయనతో కలిసి నేనేం జర్నీ చేయలేదు. ఆయన గురించి తెలుసుకున్నాను. ఆ బజరంగ ఫౌండేషన్ చేస్తున్న సేవల గురించి నేను తెలుసుకున్నాను. ఆ క్రమంలో మా గ్రామంలో అవసరమనే ఉద్దేశంతోనే నేను అడగడం జరిగింది. ఆయన కూడా స్పందించి వెంటనే తప్పకుండా మీకు నేను సమయం ఇస్తానని చెప్పి 2 రోజులు మా గ్రామంలో ఈ క్యాంపు పెట్టే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ ఫిజియోథెరపీ
సంబంధించి కానివ్వండి, గుండె జబ్బులకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించి కళ్ళజోడు పంపిణీ కానివ్వండి, తప్పకుండా ఇటువంటి సేవలన్నీ కూడా మాకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అలానే దివ్యాంగులకు కూడా ఏదన్నా అవసరం ఉన్న మేర పెదకాకాని గ్రామంలో కూడా ట్రైసైకిల్స్ ఇవ్వడం కానివ్వండి, జైపూర్ కాళ్ళు పెట్టడం కానివ్వండి. మా ఊర్లో పెట్టడం మాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే మా రిక్వెస్ట్ మేరకే ఆయన ఈ గ్రామం వచ్చి మేము అడిగాము, ఇట్లా మాకు నీడ్ ఉందని, తప్పకుండా ఆయన చేస్తామని చెప్పారు. ఈరోజు పెట్టారు. అట్లానే రెండో రోజు కూడా మళ్ళీ ఇక్కడ ఈరోజు జనస్పందన ఎక్కువగా ఉంది. ఒకవేళ రద్దీ ఇక్కడ మనం ఈరోజు అందించలేము అనుకుంటే మరుసటి రోజు కంటిన్యూ చేయడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేసి ఉన్నాం. రేపు కూడా అది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది. మంచి కార్యక్రమం. ఎందుకంటే బజరంగ్ సంక్షేమ సంఘం ట్రస్ట్ తరఫున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇవాళ నిరుపేదలకి అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేసుకుని వ్యాధి నిర్ధారణ చేసుకునేటువంటి అంత సమయం కానీ ఆర్థిక పరిస్థితి లేదు. అటువంటిది మరి గ్రామీణ ప్రాంతాల్లో ట్రస్ట్ను ఏర్పాటు చేసి అంబటి మురళీకృష్ణ గారు బజరంగ్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. మీ గుండె పదిలం అంటే ఉచితంగా గుండె పరీక్షలు చేయించడం, అలాగే నేత్రజ్యోతి ఉచిత నేత్ర పరీక్షలు, కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం, దివ్యాంగులకు దివ్యాంగ దర్శిని అనే పేరు మీద దివ్యాంగులకు ట్రైసైకిళ్ళు, జైపూర్ కాళ్ళు, అలాగే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఈ నేచురల్ కాల్స్కి వెళ్ళడానికి వెస్ట్రన్ కమోడ్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేసే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మానవ సేవే మాధవ సేవ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అన్న మరి మదర్ తెరీసా తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమం మహోన్నతమైనటువంటిది. అమ్మలి మురళీకృష్ణ గారిని మరి వ్యక్తిగతంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంకా బాగా జరిగి పేదలకి మరి మేలు జరగాలని కోరుకుంటాం. దాదాపు 2 ఏళ్ల నుంచి చేస్తున్నారంటున్నారు ఈ నియోజకవర్గంలో. ఎలా చూడొచ్చు ఈ 2 ఏళ్ల నుంచి? 2 రోజుల నుంచి బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రజలు కూడా ఈ సేవలను వినియోగించుకుంటూ ఉన్నారు. బజరంగ్ ఫౌండేషన్ ఒక గొప్ప కార్యక్రమం చేస్తుందని ప్రజలందరిలో ఆయన రాజకీయాల్లో వస్తే ఆదరిస్తారంటారు. రాజకీయాల్లో వస్తే మరి ప్రజాసేవ చేసే వాళ్ళందరూ ఆదరించాలి కదా. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మంచిది. రాజకీయం అంటే ఇక బహుళ సేవ చేయడానికి ఉపయోగం ఉంటుంది కదా. ఓ పరిధి దాటుకొని సేవ చేయడానికి బాగుంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఈ సేవా దృక్పథం కలిగంటే రాజకీయాల్లో ఈ పొలిటికల్ బిజినెస్ చేసేవాళ్ళ కంటే సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మంచిది. రావాలని కోరుకుంటాం. తప్పకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాల మీద పెద్ద ఎత్తున ప్రజలు లబ్ధి పొంది ఉన్నారు. మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే సంక్షేమం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటాం. అట్లాగే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించే ఏ వ్యక్తులైనా కానీ రాజకీయాలు రావాలని ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు అండదండలుగా ఉంటారు. ఎందుకు వచ్చారండి? పాప కోసం వచ్చా. చూసుకున్నారా? ఏం చూపించారండి? కాళ్ళు నడవట్లేదా? వీల్ చైర్ ఇస్తారేమోనని దానికి చెప్పారండి. రాసామన్నారు. మరి 10 రోజులు వస్తాయని చెప్పి. 10 రోజులు వస్తాయి. అదే ఫ్రీ. కళ్ళజోడు ఎప్పుడు ఇస్తామన్నారు? కళ్ళజోడేమో 10 రోజులు ఇస్తామన్నారు. ఈ అమ్మాయికి ఏమో వీల్ చైర్ 1 నెల పట్టిద్దని చెప్పి. ఎవరు పెట్టించారండి క్యాంప్? అమ్మడి మురళీకృష్ణ గారు. ఇలాంటి పనులు ఇంతకుముందు ఎప్పుడైనా చేయించారు ఇక్కడ ఎవరన్నా? ఇలాంటి క్యాంపులు అని ఇలాంటి కార్యక్రమాలు కానీ అంటే అంతకుముందు ఒకసారి స్కూల్లో పెట్టారు సార్. ఇప్పుడు ఈసారి ఒకవేళ ఆయన రాజకీయాలకు సహకరిస్తారా? ఇలాంటి మంచి పనులు చేస్తారు కదా. సహకరిస్తాం. కిషోర్ బాబు. ఎక్కడి నుంచి వచ్చారు? పెదకాకాని. ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ? నేను గుండె పరీక్ష చేయించుకున్నాను. ఓకే, బాగానే ఉందన్నారు. అమ్మాయి కొంచెం బ్రెయిన్కి వికలాంగు ప్లస్ సూప్ కనిపించదు. తీసుకొచ్చాను, ఏమైనా చూపించాను. కళ్ళజోడు ఓకే అన్నారు. నెంబర్ ఇచ్చారు. 10 రోజులు రాస్తామని చెప్పారు. కళ్ళజోడు కూడా కళ్ళజోడు
ఎప్పుడు ఇస్తాను? 10 రోజులు పట్టింది. 10 రోజుల్లో మేమే వచ్చి ఫోన్ చేసి ఇస్తామని చెప్పారు. ఫ్రీగానే మొత్తం ఫ్రీనే. ఓకే, ఏం అమౌంట్ తీసుకోవాలి, మొత్తం ఫ్రీనే. ఎవరు పెట్టించారంటే ఈ క్యాంపు? అంబటి మురళీకృష్ణ. ఇంతకుముందు ఇలాంటి క్యాంపులు ఎవరైనా పెట్టించారా? ఎవరు పెట్టించలేదు. ఆరోగ్యశ్రీలో జగనన్న సురక్షలో చూపించుకున్నాము. ఇక శంకర్ కంటి హాస్పిటల్కి వెళ్తే 1600 తీసుకున్నారు కలజోడు శంకరాలు. చూసినందుకు 300 ఫీజు తీసుకున్నారు. ఇంకా మేము అప్పటి నుంచి వెళ్ళలేక ఇంకా ఇది పెట్టారని తెలిసి వచ్చాం. బాగానే చూస్తున్నారంట. నెంబర్ 1గా చూసారు, తొందరగా అయిపోయింది. వెయిటింగ్ ఏం లేదు. డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మాకు ఏదో వచ్చేసామని చెప్పి రాసేసి పంపించలేదు. 4 సార్లు మా అమ్మాయి అయితే ఇంకెక్కువ స్పెషల్గా చూశారు. ఇంకా 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 అడిగారు, చూశారు. మురళీకృష్ణ గారు సార్కి థ్యాంక్స్. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఆదరిస్తారా? మేము ఆదరిస్తాము. అంటే ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు 2 ఏళ్ల నుంచి చేస్తున్నారు ఈ నియోజకవర్గం. అవునవును. ఒకవేళ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే జగన్ గారు పక్క కంపల్సరీ చేస్తాను. నేను ఇంకా చేపిస్తాను. ఇలాంటి స్వచ్ఛ సంస్థ ఇస్తే మాకు చాలా హెల్ప్గా ఉంటుంది కదా. మరి మానంటే మేము చూపించుకోవాలి. 300 ఫీజు కట్టాలి. మరి పాప 1600 పెట్టి కలజోడు కొనుక్కొచ్చాం. మొన్న చాలా 10 డేస్ తర్వాత తీసుకొచ్చి కలజోడు డబ్బులు లేక. మరి ఇలాంటి మరి కలజోడు ఇస్తే మాకు చాలా ఫ్రీనే కదా. మాకు అందుకని మాకు అలాంటి మురళీకృష్ణ సార్కి చేస్తాం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కళ్ళు చూపించుకొని ఇది చూపించుకోవడానికి వచ్చా. గుండె చేయించుకోవడానికి. ఎవరు చేపిస్తారు ఇక్కడ? ఇక్కడ ఎవరు చేపిస్తారు? మురళీకృష్ణ గారండి. అన్నీ ఫ్రీనేనా? ఫ్రీయే. మరి ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి. చూపిస్తున్నారు, బాగానే చూస్తున్నారు. బాగానే ఉంది, చూపించుకోవటానికి వచ్చాం. మరి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఆయన? మంచిదేనండి. రావాలని కోరుకుంటే ఆయనకు ఉంటే వస్తే మంచిదే. ఆయన చేసిన మంచి పనులకు మేము కూడా సాయం చేయడానికి ముందే ఉంటాం. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? చెప్తున్నాం కదండి, అది ఆయనకి రావాలని వచ్చి ఉంటే ఆయన చేసిన సాయాన్ని బట్టి మాకు తగ్గితే మేము అంటే ఇంత మంచి పనులు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ అదేనండి, ఇంత మంచి చేస్తున్నాడు గమ్మంచి ఈయనకి మనం ఓటు వేయాలి. మంచి సామ్రాజ్యం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? కాలు తీసేసారు కండి, యాక్సిడెంట్ అయ్యి తీసేస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలుగా చూడటానికి డాక్టర్లు వచ్చారు. మురళీకృష్ణ గారు చేపిస్తున్నారని 5 ఇచ్చారు, పేపర్లు ఇచ్చి రమ్మన్నారు. వచ్చాము, అన్ని టెస్టులు చేశారు. బాగా అన్ని ఫ్రీగానే ఉంది. లేదండి, ఏం లేదు, ఫ్రీగానే చేస్తున్నారు. ఇప్పుడు మీ ఊరికే వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నారు, ఎలా ఉందంటారు మీకు? చాలా ఆనందంగా ఉంది సార్, బాగుంది. మళ్ళీ ఆయన ఒకవేళ ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఎమ్మెల్యే బాగానే ఉంటుందండి. జనం పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళకి వేస్తారు ఎవరైనా. కోటేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చారు? చిరావూరు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కళ్ళు చూపించుకోవటానికి. కళ్ళు చూపించుకోవటానికి వస్తే ఇక్కడ మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు కూడా చూస్తున్నారంటే ఇది కూడా చూపించుకున్నాం. ఎవరు పెట్టించారు ఇక్కడ క్యాంపు? పేపర్లో చూసాను, నిన్న సాక్షి పేపర్లో ఉంది, అందుకని వచ్చాము అన్నమాట. ఆ కళ్ళు చూపించుకుని వచ్చాను. కళ్ళు చూపించుకున్నారు, ఒక కార్డు ఇచ్చారు. ఏడు కూడా కార్డు తీసుకుని చూపించుకోమంటున్నారు, అందుకని నేను అంతే. ఫ్రీగానేనా? ఫ్రీగానే చూస్తున్నారు అన్నారు. ఓకే. పెదకాకాని. ఎందుకు వచ్చేసారు ఇక్కడ? ఇక్కడ హాస్పిటల్లో చూపిస్తున్నారంటే అదే కళ్ళు కనపడవు. ఇది గుండె అంటే దాన్ని కూడా టెస్ట్ చేయించుకుందామని ఆలోచనతో వచ్చాం. అన్నీ అయిపోయినాయి, టెస్టులు అయిపోయి అంతా ఫ్రీ అని అన్నారు. ఫ్రీగానే చేశారు. అంబటి మురళీకృష్ణ గారని వాళ్ళు శిబిరం వాళ్ళు పెట్టు ఇక్కడ ఉచితంగానే పెట్టారు. అన్నీ చూశారు, గుండెది కళ్ళు ఇవన్నీ చూశారు. అన్నీ ఫ్రీనే? అన్నీ ఫ్రీయే, డబ్బులు ఏం తీసుకోలేదు, అన్నీ ఫ్రీగా చేశారు. ఎలా ఉంది సార్ మీ ఊర్లో క్యాంప్ పెట్టడం? ఎలా ఉందంటారు? ఇక్కడ క్యాంప్ పెడతాం బాగానే ఉంది సార్. ఇవన్నీ బాగానే ఉంటాయి కదా, ఉచితంగా కదా. అదే డబ్బులు అయితే మరి జనం రాకుండా ఉండేవాళ్ళము. డబ్బులు కాదు కదా, ఉచితమే కదా, కానీ బాగుంది. అంబటి గారు రాజకీయాల్లో వస్తే ఎలా ఉంటుందండి? అంబటి మురళీకృష్ణ అంటే ఈ శిబిరాలు పెడుతున్నాడు కాబట్టి గెలిపించుకోవచ్చు అని అంటారు. అంటే ఆయన వస్తే ఇంకా బాగుంటుందేమో. పెదకాకాని ముస్లిం పాలెం. ఎందుకు వచ్చేసారు ఇక్కడ? కంటి పరీక్ష చేయించుకుంటా వచ్చాను. చేయించుకున్నాను, గుండె పరీక్ష కూడా చేయించుకున్నాను. ఎవరు పెట్టించారు ఇక్కడ క్యాంప్ అంటారా? అంబటి మురళీకృష్ణ గారు. అంటే అన్ని ఫ్రీనేనా ఇక్కడ? అన్నీ ఫ్రీ. ఇంతకుముందు ఎలాంటి క్యాంపులు పెట్టించారు? నాకు తెలిసి ఈ నియోజకవర్గంలోనే అవపడ్డా. నాకు ఇన్ని ఊళ్ళల్లో ఇట్ట సేవ చేసే వ్యక్తి లేడు. ఒకవేళ ఈయన రాజకీయాలకు వస్తే ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఇప్పటికీ మేము వింటూ ఉన్నాం కదా, అన్ని ఊళ్ళలో క్యాంపులు ఉన్నాయిగా. ఎన్నికల్లో కూడా క్యాంప్ పెట్టారు కదా. ఇంతకు వేరే చోట కూడా పెట్టారంట.
వేరే చోట కూడా పెట్టారు కదా, ప్రతి వారం పెడుతూనే ఉన్నారు. పేపర్లు చూస్తున్నాం కదా మనం యాడ్. రాజకీయాల్లో వచ్చినా ఎమ్మెల్యే టికెట్ అయినా ప్రజాసేవ చేసేవాడికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది, ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. ఒకవేళ నిలబడితే ఇక్కడ నిలబడితే గెలిపిస్తారంట పక్కాగా. ఇక్కడే పెదకాకల గ్రామమే, యోజన నగర్. ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమేమి టెస్ట్ చేయించుకోనికి వచ్చారు? హార్ట్ టెస్ట్ చేయించుకుంటాను, వచ్చాను కన్ను టెస్ట్ చేయించుకున్నా. అంత ఫ్రీనేనా? అంత ఫ్రీయే, బాగుంది. ఎవరు పెట్టించారు ఇక్కడ ఫౌండేషన్? మురళీకృష్ణ గారు, ఆయన చాలా ధన్యవాదాలు అని చెప్పాలి, చాలా గ్రేట్. ఎందుకంటారు? ఎందుకంటే మరి ఉచితంగా వాళ్ళు ఎవరు చూస్తున్నారు, మరి ఆయనకుండా అంత మంచి మనసును చేశారంటే చాలా గ్రేటే. ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది అనాథులు, నిజంగా చాలా గ్రేట్, అది ఎవరు చెప్పలేరు. అంబటి మురళీకృష్ణ గారు ఇక్కడ నిలబడితే ఎలా ఉంటుంది అంటారు ఎమ్మెల్యేగా? ఇస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు బట్టి వేస్తారా? నా పేరు శారద. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ పెదకాకాని. ఇక్కడికి ఎందుకు వచ్చారంటారు? నేను కళ్ళు చూయించుకోవడానికి, బ్యాక్ పెయిన్ చూయించుకోవడానికి వచ్చాను. అయిపోయింది. మంచిగా చూస్తున్నారు, బాగుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఓర్పుగా, నేర్పుగా, అంతగా చక్కగా మాట్లాడి అందరిని కూడా. అమ్మటి మురళీకృష్ణ గారు క్యాంపెనింగ్ బాగుంది. అన్ని ఫ్రీనేనండి? ఫ్రీగానే ఉన్నది. ఓకే. మళ్ళీ కలజోడు ఎప్పుడు ఇస్తా అంటున్నారు? 10 days తర్వాత ఇస్తానన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా పెట్టించారా ఇక్కడ? లేదండి, ఇప్పటివరకు నేనైతే చూడలేదు, వినలేదు కూడా. ఇదే ఫస్ట్ టైము. బాగుంది. చూస్తున్నారు ఇక్కడ? చూస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఆయన ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడితే ఎలా ఉంటుంది అంటారు? మంచిగానే ఉంటుంది. ఇంతమందికి ఇంత ఫ్రీగా ఇచ్చేస్తున్నప్పుడు హ్యాపీగానే అందరిని కూడా అధికారంలోకి వస్తే మంచిగానే చూస్తారని ఆశిస్తున్నాము. నా పేరు మంత్రయ్య అండి, పాటిపండ్ల. ఎక్కడి నుంచి వచ్చారు? పెదకాకని గ్రామం, లోదరగిరి గానుగ సెంటర్. ఎందుకు వచ్చారండి? కంటి చూపు కరెక్ట్గా లేకపోతే చూపించుకుందామని వచ్చాను. ఎవరు పెట్టించారు ఇక్కడ క్యాంప్? అంబటి మురళీకృష్ణ. ఇలాంటి క్యాంపులు ఎవరైనా పెట్టించారండి? ఇంతకుముందు ఒకటే వైఎస్ఆర్ పెట్టినట్టున్నారండి. ఆ సమయంలో నేను వెళ్ళలేదు. తర్వాత ఈ సంగతి తెలిసి ఈరోజు పని కూడా వెళ్లకుండా ఇక్కడికి రావడం చూపించాను. బాగా చేశారు. పోగానే చూసి రావడంతో రిసీవ్ చేసుకొని బాగా చూశారు, బాగా చూశాను. శిబిరాలు పెట్టి చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఆదరిస్తామండి. ఈ విధంగా ప్రజలను ఆదరించే వాళ్ళని ఆదరించకుండా ఉండే ప్రసక్తి లేదండి. ఖచ్చితంగా ఆదరిస్తాం. ఇస్తే చేస్తామండి, చేస్తాం, గెలిపిస్తాం. ఎందుకు వచ్చారండి? గుండె ప్రాబ్లంగా ఉంటే వచ్చామండి, దాన్ని చూపించుకున్నామండి. ఫ్రీయేనండి. ఎవరు పెట్టించారు? ఫ్రీయేనండి. ఎలా రిసీవ్ చేసుకున్నారు డాక్టర్లైనా మిమ్మల్ని? బాగానే చూస్తారండి, బాగానే చూస్తున్నారు. రాజకీయాలు వస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ప్రేమ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ సుందరి కాలనీ. నాకు ఆరోగ్యం సరిగా లేదు, కాలు బాగా నొప్పిగా ఉంది, ఆయాసం వస్తూ ఉంది. ఇక్కడ శిబిరంగా వచ్చి చూపించుకొని వెళ్తున్నాను. ఏమేమి చూపించుకున్నారండి? కళ్ళు ఒకటి మెయిన్, తర్వాత గుండె, అవి 2 చూపించిన తర్వాత కాలు కూడా చూపించుకున్నాను. ఎవరు పెట్టించారు ఇక్కడ క్యాంప్? మురళీకృష్ణ. అన్ని ఫ్రీనేనండి ఇక్కడ? అన్ని ఫ్రీ అండి, డబ్బులు ఏం తీసుకోలేదండి. బాగానే చూసారా డాక్టర్? బాగానే చూసారు డాక్టర్లు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటంటారు? బాగానే ఉంటుందండి, ప్రజలు బాగా ఆదరిస్తారండి మురళీకృష్ణ గారిని. కాకాడేనండి, ఇక్కడేనండి మాది. ఎందుకు వచ్చారు ఏంటంటారు? కళ్ళు చూపించుకోవాలి, గుండె చూపించుకోవాలని వచ్చాం. బాగా అట్లా చూపించుకున్నా. ఆయాసంగా ఉంటుంది నాకు. వచ్చే చూపించుకున్న డాక్టర్ గారు బాగా చూశాడు, మందులు కూడా ఇచ్చారు. ఎవరు పెట్టించారు ఈ శిబిరం? అమ్మడి మురళీకృష్ణ గారు పెట్టించారని క్యాన్వాస్ చేశారు, మేము వచ్చాం. అన్ని ఫ్రీనే అమ్మా? అన్ని ఫ్రీనే, అన్ని ఫ్రీయేనండి. బాగానే చూసారంటారా? బాగానే చూశారు. మంచి అద్దాలు ఇస్తామమ్మా కళ్ళకు కూడా అని చెప్పి. అద్దాలు కూడా ఇస్తా అన్నారు? ఎప్పుడు ఇస్తా అన్నారు అద్దాలు? అది చెప్పలేదు, ఇస్తామమ్మా అని చూశారు, ఫోన్ చేస్తామన్నా. మరి ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆదరిస్తారా మీరు? మేము ఆదరిస్తాం, మేము ఆదరిస్తాం. ఎందుకంటారు? ఎందుకంటే మాకు అన్ని బాగా జరిగినాయి కాబట్టి ఆదరిస్తాం. ఏం పేరండి మీ పేరు? పి సంగీతరావు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కాకానే. పల్లె. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇదే కళ్ళు చూపించడానికి, గుండె గురించి, మోకాలు నొప్పి, అరిగిపోయింది కాలు, దాని గురించి 3వది చూపించుకున్నారా? చూపించుకున్నాను. ఎవరు పెట్టించారు ఇక్కడ? ఇదే మురళి గారు అంట. బాగా చేస్తారు, బాగా చూస్తున్నారు. ఫ్రీగానే అంతా ఫ్రీయే.
మరి డబ్బులు కానీ ప్రతిపక్షాలు లేదు డబ్బులు ఊరకనే ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎవరైనా చేశారంటారు ఇక్కడ? చేయలా ఇదే మొట్టమొదటి. అవునా? బానే ఉందా? బాగా అన్ని ఫ్రీ మందులు కళ్ళకి కళ్ళజోడి ఇస్తారంట వారంలో. ఒకవేళ రాజకీయాలకు వస్తే ఆదరిస్తారా మీరు ఆయన్ని, మురళీకృష్ణ గారిని? అది కాదు అమ్మో ఎందుకు ఆదరిస్తారంటారు? ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు ఆయన, మన పేదవాళ్ళకి మంచి పనులు చేస్తున్నాడు. ఎందుకు ఆదరిస్తాం? దుర్మార్గుడు అయితే ఆదరిస్తాం, కానీ మంచివాడిని ఎందుకు పోగొట్టుకుంటాం? గెలిపించుకుంటారు ఒకవేళ ఆయనే అంతే, ఆయనకే. రెంటాల మోజేజ్ బాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కాకాడ మాది, ఇక్కడే లోకలే. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? యాక్సిడెంట్ అయింది నాకు, దాని బట్టి నొప్పి వస్తుంది, ఎంత తెమ్మిరి వస్తుందని చేయించుకుందని వచ్చా. ఎవరు పెట్టించారంటారు క్యాంప్ ఇక్కడ? అదే మన భద్రంగా ఫౌండేషన్ వాడు పెట్టించారని వచ్చా. అంత ఫ్రీగానే? అంత ఫ్రీగానే. ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా పెట్టించారు ఇక్కడ? ఇదే ఫస్ట్ ఇంత పెద్ద క్యాంప్ వేయటం. అంటే చిన్న క్యాంపులు వేశారండి కళ్ళజోళ్ళు వాటికి, ఇట్లా గుండెకి సంబంధించి బాడీకి సంబంధించి ఇలాంటి చేయడం ఇది చాలా పెద్ద క్యాంప్. ఇది మాకు చాలా గౌరవకరంగా ఉంది. ఊరు రావడం. అంబటి మురళీకృష్ణ గారు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రాజకీయాలకు వస్తే ఆదరిస్తారు? ఆ సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మరి ఆయన కనుక వస్తే ఆయనకే ఎలాంటి వాళ్ళకి ఒకటి వేయాలి. మరి ఇంత పెద్ద క్యాంప్ పెట్టించారు కాబట్టి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మోకాళ్ళ నొప్పులు, కళ్ళకు కూడా. కళ్ళు కూడా చూపించుకున్నారా? కళ్ళు చూసుకుని బాగా చూసారా? వారానికి వచ్చింది అన్నది కళ్ళజోడు. బాగా చూసారా డాక్టర్లు? చూసి బాగా చూసారు. అంత ఫ్రీనేనా ఇక్కడ? ఎవరు చేయిస్తున్నారు ఈ కార్యక్రమాలు? మురళీకృష్ణ బాగా చేయించారు. ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేయించారా? చేపిలా, ఇదే మొదటిసారి. ఒకవేళ ఆయన రాజకీయాలకు వస్తే ఆదరిస్తారా మీరు? గెలిపించుకుంటారా? మనవ నారాయణ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? గుండె కన్ను కళ్ళు చూసుకున్నారా? చూపించుకున్నాం. ఫ్రీగానేనా? పెట్టించారు ఇక్కడ క్యాంపు? అమ్మటి బొండ్రికి అన్ని బాగానే చూసారా? చూశారు, బాగానే చూశారు. అమ్మ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు కళ్ళజోడికి? కళ్ళజోడ వారం 10 రోజుల్లో ఇస్తాం అన్న. 10 రోజులు ఇస్తాం మీకే? అన్ని ఫ్రీనేగా? ఫ్రీగా. ఎలా ఉంది ఇప్పుడు మరి? ఫ్రీ చేస్తారు ఇలాంటి క్యాంపులు ఇంతకుముందు ఎవరైనా ఎవరు చేయలే, బాగానే ఉందమ్మా. మళ్ళీ రాజకీయాలకు వస్తే ఆయన ఆదరిస్తారంటారా అంబటి మురళీకృష్ణ? మంచి పనులు చేసినప్పుడు ఎందుకు ఆదరు చేస్తారు. నా పేరు చిన్నవీరయ్య. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇదే ఉచిత వైద్యం చేస్తున్నాం అంటే వచ్చాను, చూపించుకున్నా. ఏం చూపించుకున్నారు? ఈ కాలు ఇస్తా ఉన్నారు, కంటికేమో పరీక్ష చేశారు, వారం తర్వాత కళ్ళ జోడిస్తామన్నారు. అంతా ఫ్రీనే? అంతా ఫ్రీ. బాగానే చూశారు. ఎవరు పెట్టించారు ఈ క్యాంపు? అంబటి మురళీకృష్ణ గారు. ఇంతకుముందు ఇలాంటి క్యాంపులు ఎవరు పెట్టిసలా, మమ్మల్ని ఎవరు ఆదరిస్తలే ఇంతకుముందు. ఎన్నో క్యాంపులు పెట్టారు కదా, ఈసారి రాజకీయాలకు వస్తే ఆదరిస్తారా మీరు? తప్పకుండా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హాస్పిటల్ ఫ్రీగానే చూస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా పెట్టించారు? ఇంతకుముందు ఎవరు పెట్టలేదు, ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు పెట్టించారు కదా, ఒకవేళ రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఆదరిస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు? సుందరయ్య కాలనీ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కళ్ళు కొద్దిగా రిమార్క్ ఉంటే చేయించుకోవటానికి వస్తాం. చేయించుకున్నారా? చేయించుకున్నాం. ఎలా చూస్తున్నారు ఇక్కడ? బాగానే చూసారండి. ఫ్రీనేనా? మొత్తం ఫ్రీ, బాగానే ఉంది. ఎవరు చూపిస్తున్నారంటారు ఈ క్యాంప్? అంబటి మురళీకృష్ణ. అవునండి. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేయిస్తున్నారు? ఇంతవాటికి మాకు తెలిసినంత వాటికి ఎవరు చేయించాలా, బాగానే ఉంది. ఈయన ఒకవేళ రాజకీయాలకు వస్తే ఆదరిస్తారా అంబటి మురళీకృష్ణ గారిని? ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు. చేస్తారండి. ఆదరిస్తారా? ఆదరిస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? కాకానే, యువజన్ నగర్. ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? ఈ గుండె టెస్టింగ్ కళ్ళజోడి కోసం వచ్చాం, బాగా చేశారు. బజరంగ దళకి ధన్యవాదాలు. చూపించుకున్నారా? చూపించుకుని అయిపోయింది. కళ్ళజోడు రాశారు, టెస్ట్ చేశారు, గుండె బాగానే ఉందని చెప్పారు. అన్ని ఫ్రీగా చేస్తారు ఇక్కడ? అన్ని ఫ్రీగానే, ఎవరు ఎటువంటి డబ్బులకు ఆశించకుండా ఫ్రీగా చాలా చక్కగా అందరికీ అనుకూలంగా ఈ బజరంగ దళ్ చేస్తున్న సంస్థకు ధన్యవాదాలు. ఎవరు పెట్టించారు సార్? అంబటి మురళీకృష్ణ గారు. ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకవేళ రాజకీయాలకు వస్తే ఆదరిస్తారు? ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంబటి మురళీకృష్ణ గారు, రాజకీయాలు వస్తే ఆదరిస్తారా మీరు? ఆదరిస్తాం, తప్పనిసరిగా ఆదరిస్తాం. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆదరిస్తాం. హ్యాపీ. నా పేరు వెంకటప్ప అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ దగ్గర కాకాని దగ్గరలోనే పక్కన ఉంటాను. ఎందుకు వచ్చారు సార్? కళ్ళు చూయించుకోవడానికి వచ్చాను. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు చూసుకోవడానికి వచ్చాను. జనం బాగా చూయించుకుంటున్నారు,
సారాళ్ళు మన పొన్నూరు నియోజకవర్గంలో అన్ని ఊళ్ళల్లో బాగా పెట్టారు. జనం అందరూ అన్ని ఊళ్ళల్లో బాగా చెప్పుకుంటున్నారు. ఈ హాస్పిటల్ కాడికి పోలేక పెద్దలుండి తీసుకెళ్ళలేక ఇక్కడికి డబ్బులు ఆటో ఛార్జీలు లేక వీళ్ళు ఇక్కడ అమ్మటి మురళీకృష్ణ గారు ఊళ్ళో క్యాంపు పెట్టి ఆటో పెట్టి జనాన్ని ఛార్జీగా లేకుండా ఆటో తీసుకొచ్చి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చేయించి మళ్ళీ ఆటో ఎక్కించి ఇంటి దగ్గర దించుతున్నారు. అట్లా బాగా చేస్తున్నారు, సర్వీస్ బాగా చేస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి క్యాంపులు ఎవరైనా పెట్టించారా? ఇంతకుముందు ఇలాంటి క్యాంపులు ఎవరు పెట్టలేదండి. ఏదైనా కొద్దిగా గొప్ప పెట్టారు, తెలిసిన వాళ్ళు వచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. ఇక్కడ మురళీకృష్ణ గారు మైకు పెట్టి స్పీకర్ పెట్టి ఆటో పెట్టి ఊళ్ళో మొత్తం తిప్పించి బాగా అనౌన్స్ చేసి బాగా జనానికి తెలుస్తుంది. అందరూ వచ్చి చాలా బాగా చేయించుకుంటున్నారు. ఇంత సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన. బాగా చాలా సేవా కార్యక్రమాలు. రాజకీయాలు వస్తే బాగా జనంలోకి వెళ్ళగలుగుతారు. వీళ్ళందరూ ఈ పొన్నూరు నియోజకవర్గం మొత్తం చాలా బాగా చేశాడండి. అన్ని ఊళ్ళు పెట్టాడు, అన్ని ఊళ్ళలో వెళ్ళగలుగుతాడు. అందరూ మురళీకృష్ణ గారు చూడగానే అయ్యా మా దేవుడి మా కళ్ళజోళ్ళు ఇచ్చావా అని బేదలు చెప్పుకుంటూ ఆయన్ని బాగా తలుచుకుంటున్నారు. అయ్యా నీ కడుపును పుడితే బాగుండి ఇట్టా మీ కళ్ళజోళ్ళు ఇచ్చారయ్యా అని బాగా చెప్పుకుంటున్నారు. అదండి. ఎమ్మెల్యే టికెట్ జనంలో బాగా వెళ్ళగలుగుతాడు, మాట్లాడగలుగుతారు. జనంగాడ ఆయన ఇవన్నీ పెట్టాడు కనుక జనంగాడ ఆయనకు అవకాశం ఇచ్చి బాగా మంచిగా చేయించుకునే అవకాశం ఉండిద్ది. మర్చనపల్లి వారు ఎందుకు వచ్చారండి? ఎందుకంటే మా అమ్మగారింటికని వచ్చాను. వస్తే మరి ఇక్కడ శిఖరం పెట్టారంటే ఇక్కడికి వచ్చాను. మరి నాకు గుండె అలస్ట్గా బాధగా ఉంది. ఎప్పటి నుంచో చూపించుకోవాలనుకున్నాను కానీ నాకు డబ్బు లేక చూపించుకోలేకపోయాను. ఇక్కడ ఏమేమి చూపించుకున్నారు? ఇప్పుడు కాళ్ళకు చూపించుకున్నాను, అడుగును చూపించుకున్నాను, గుండె చూశారు, మరి సహాయం చేశాడు. ఫ్రీగా చేశారు నాయన. బాగా చూశారు. ఎవరు చూడండి నా అయ్యగారు చూశాడు. నమస్తే మురళీకృష్ణ గారు చెప్పారని మీరు చూస్తున్నారు. ఆయనకి నమస్తే. ఆయన ఒకవేళ రాజకీయాలకు వస్తే మీరు ఆదరిస్తారంటారా? మేము ఆదరిస్తామయ్యా, మేము తప్పనిసరిగా ఆదరిస్తాం. ఇక్కడేనండి ఈ ఊరే పెద్ద కాకండి. ఇక్కడ ఎందుకు వచ్చారమ్మా? కళ్ళు మసగ్గా ఉంటే చూపించుకుందామని వచ్చాను. చూపించుకున్నారా? చూపించుకున్నానండి. అన్ని ఫ్రీగా చూస్తారా ఇక్కడ? అన్ని ఫ్రీగానే చూస్తారండి, అన్ని ఫ్రీగానే చూస్తారు. మళ్ళీ కళ్ళజోడు ఎప్పుడు ఇస్తున్నారు ఏంటంటే? 10 రోజులు ఇస్తామన్నారు, ఫ్రీగా ఇస్తామన్నారు. క్యాంప్ ఎవరు పెట్టించారమ్మా? మురళీకృష్ణ గారు పెట్టించారండి. బాగా చూస్తున్నారండి, బాగా చూస్తున్నారు. ఉచితంగా చూస్తున్నారండి. అదే బయటికి వెళ్తే డబ్బులు అవుతాయి మరి ఏం లేదు. ఇప్పుడు వరకు చూస్తున్నారు. అందరినీ బాగా చూస్తున్నారు డాక్టర్లు అందరూ బాగా చూస్తున్నారండి. క్యాంపు పెట్టినాడు వందనాలు. రాజకీయాల్లోకి వస్తారంటారు, మరి వస్తే ఆదరిస్తారా? మరి ఆదరిస్తారు కదండి. మరి మాకు ఎన్ని సహాయాలు చేస్తున్నారు. మరి నా పేరు మరియమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకానే. ఎందుకు వచ్చారమ్మా? కళ్ళు చూపించుకున్నారా? కాకానే. ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇక్కడ శిబిరం పెట్టారు కదా, ఒకసారి చెకప్ చేసుకుందాం అని చెప్పి వచ్చా. ఏమి చెకప్? నేను ఐస్ చెకప్ చేయించుకున్నా, తర్వాత హార్ట్, తర్వాత కాళ్ళు నొప్పిగా ఉంటే చేయించుకున్నాను. బాగానే చేశారు. చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చూడటం వాళ్ళు బాగా చేశారు. కరెక్ట్గా ప్రాబ్లం ఏంటో చెప్పారు, విషయం ఉంటే దాని టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఇబ్బంది ఏమి లేదు. ట్రీట్మెంట్ సార్ పేరు మురళీకృష్ణ గారు ఉన్నారుగా, అంబటి మురళీకృష్ణ గారు, వాళ్ళ ద్వారా మరి పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అనేది చాలామందికి ఉపయోగకరం. పేదవాళ్ళకి బయటికి వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే వేలు పెట్టాలి. మరి ఇలాంటి శిబిరం పెట్టడం వలన ఎంతమంది పేదవాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం. మరి మురళీకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి క్యాంపులు ఎవరైనా పెట్టారా? ఇంతవరకు నేను చూడలే, ఇలా క్యాంప్ పెట్టడం అనేది చూడలేదు. కానీ ఈ క్యాంపు పెట్టడం అనేది నిరుపేదలకు చాలా ఉపయోగకరం. కాబట్టి మరి మురళీకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. ఈసారి రాజకీయాలకు వస్తే ఆదరిస్తారు ఎవరిని? మురళీకృష్ణ గారు. తప్పకుండా ఆదరిస్తారు. ఎందుకు ఆదరించరు? మరి మంచి చేస్తేనే కదా. సేబ్రోలు హరిబాబు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి కాకాడే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కొంచెం కళ్ళు మస్తగా ఉంటున్నాయండి, అందుకని చూపించుకున్నాను. చూపించుకున్నారా? ఓకే. బాగానే చూసారా ఇక్కడ? బాగానే చూసారండి. ఫ్రీగానే చూసారా? ఫ్రీగానే చూసారు. ఈసీ కూడా తీశారు, అన్ని టెస్టులు చేశారు. ఈసీజీ కూడా చేశారు. బాగానే ఉంది, బాగానే ఉందని చెప్పారు. ఇక్కడ ఏమేమి చూస్తున్నారు? నేను వచ్చిన వారికి కళ్ళకు చూశారు, హార్ట్ చూశారు, బీపీ చూశారు. బాగానే ఉందన్నారు. పర్లేదు. ఎవరు పెట్టించారు ఈ క్యాంప్ అంటారు? అమ్మడు రాంబాబు తమ్ముడు మురళీకృష్ణ గారు. ఇంతకుముందు ఇలాంటి క్యాంపులు ఎవరైనా పెట్టించారు? లేదండి, ఇంత పరామరగా ఏం పెట్టలేదు. ఏదో కొద్దిగా పెట్టుతున్నారు, అదే విషయం.
ఇంత పకడ్బందీగా పెట్టింది ఇక్కడే. అంటే అంతా బాగా చూస్తున్నారు అందరినీ, చాలా బాగా చూస్తున్నారు. అసలుకి పార్టీ ఫీలింగ్ కానీ వర్గాల ఫీలింగ్ ఎన్ని కాస్ట్ ఫీలింగ్ కానీ ఏం కాదండి, చాలా బాగా చూస్తున్నారు. కాకనే ఎందుకు వచ్చారు? కళ్ళు చూపించుకుందామని వచ్చామండి. చూపించుకున్నాను. సైడ్ లాంగ్ సైట్ ఉందన్నారు, ట్యాబ్ కళ్ళజోడు ఇస్తామన్నారు. తర్వాత క్యాంపులో మళ్ళీ ఫోన్ చేసి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తాను? ఒక వారంలో వస్తామన్నారు. ఫోన్ చేస్తామన్నారు. ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఎవరు పెట్టించారు ఈ క్యాంప్? అంబటి మురళీకృష్ణ గారని. అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేశారా? ఇంత భారీ ఎత్తున ఎవరు చేయలేదు, ఏం చేసినా చిన్న చిన్నయే కానీ ఇంత భారీ ఎత్తున సెట్టింగ్ వేసి టెంట్లు వేసి ఇంత ఆర్భాటంగా వచ్చిన వాళ్ళని కూడా కస్టమర్స్ని బాగా కుర్చీలు వేసి కూర్చోబెట్టి బాగా గౌరవంగా చూస్తున్నారు. క్యాంపుకి కూడా చాలామంది స్టాఫ్ని చాలామందిని ఏర్పాటు చేసి బాగా చేస్తున్నారు. నెంబర్ 1. రాజకీయాల్లోకి వస్తే ఆదరిస్తారంట? రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ శాతం ఆదరిస్తారు. ఎందుకంటే ఇంటికి వచ్చి జగనన్నతో ఎగిరేసి ఎలా ఉందో సేమ్ అందే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పదవి లేకపోతే నడు చేస్తున్నారు, రాజకీయం లేకపోతే ఉంటే ఇంకెంత బాగా చేస్తారు అనేది జనాల్లో అనుకూలంగా ఉంటుంది. బాగా ఆదరిస్తారు కూడా, జనాలు ఆదరిస్తారు. ఆ సార్ కూడా జనాలను ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అంటే ఏమేమి చూస్తున్నారు ఇక్కడ? కళ్ళు, హార్ట్, ఇంకా నొప్పులు కన్నా అన్నీ ఫ్రీగా చేస్తారు? ఫ్రీగానే. మళ్ళీ కళ్ళజోడు ఎప్పుడు ఇస్తున్నారు? వారంలో ఇస్తా. ఇలాంటి క్యాంపులు ఎవరైనా చేయించారా ఇంతకుముందు? లేదండి. అంబటి మురళీకృష్ణ గారు రాజకీయాల్లో లేనందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయాలకు వస్తే ఆదరిస్తారా? ఇస్తామండి. సరే, ఈ క్యాంపులో ఇక్కడ హార్ట్కి సంబంధించి చూస్తున్నారు, కళ్ళకి సంబంధించి చూస్తున్నారు, నొప్పులకి అన్నిటికీ చూస్తున్నారు. ఫ్రీగానే చేస్తున్నారు అన్ని. అంబటి మురళీకృష్ణ గారు చేయిస్తున్నారు అంటున్నారు ఇక్కడ. అవును, అవును, ఆయనే చేయిస్తున్నారు. ఏం చెప్తారు అంబటి మురళీకృష్ణ గారికి? అంటే ఇలాంటి పనులు ఓటేసి గెలిపిస్తాం ఆయన్ని, ఆయన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెంకట సుబ్బారావు. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ నుంచి. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? క్యాంప్ పెట్టారు. మామూలుగా కరెంట్ పరీక్షలో గుండె జబ్బుల పరీక్ష చేస్తానని చెప్తే వచ్చాం. చేయించుకున్నాం. ఏం చేసుకున్నాం? కంటి పరీక్షలు చేయించుకున్నాము, గుండె పరీక్షలు చేయించుకున్నాము. బాగా చూసారా? బాగా చూసారు, మంచిగా చూసారు. ఎవరు పెట్టి వచ్చారు క్యాంప్? ఏది అంటే అదే మురళీకృష్ణ గారు అని చెప్పారు. ఇంతకుముందు ఇలాంటి క్యాంపులు ఎవరు ఎప్పుడైనా పెట్టించారు? ఇక్కడ ఎవరు పెట్టలేదండి, ఇక్కడ ఎవరు పెట్టలేదు. అంటే సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఏర్పాటు చేశారండి, ఎవరికి ఇబ్బంది లేదు, బాగుంది. అంటే విసుక్కోవడం అలాంటివి లేదండి, చాలా మామూలుగా పాజిటివ్ చేశారు. రాజకీయాల్లో లేకపోయాక ఇప్పుడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవేళ రాజకీయాలకు వస్తే ఆదరిస్తారు? మామూలుగా మేలు చేసిన ఎవరు మర్చిపోరండి. గెలిపించుకుంటారు. ఒకవేళ మేలు చేసినాడు మర్చిపోము, అంతే. ఎందుకని మేలు చేసినట్టు మర్చిపోయినాడు, మనగా వాడు మనిషి కాదు. అంటే ఇక్కడ ఏమేమి టెస్టులు చేస్తారు? మాకు క్యాన్వాస్ చేశారు, గుండె హార్ట్కి దానికి సంబంధించిన కంటి వైద్యం అలా చేస్తారని చెప్పారు. సరే, నేను కళ్ళు చూపించుకుందామని వచ్చాను. బాగానే చూస్తున్నారు. వారం తర్వాత క్యాన్వాస్ చేసి ఇస్తాము రా అని చెప్పారు. బాగానే చూస్తున్నారు, అడిగిన దానికి కూడా కరెక్ట్గా సమాధానం చెప్తున్నారు. ఫ్రీగానేనంట. మురళీకృష్ణ సార్ చేపిస్తున్నాడంట. ఈసారి ఏమన్నా ఆయన రాజకీయాలకు వస్తే ఆదరిస్తారా? ఇక్కడ ప్రజలు ఏముంది, ఇప్పుడు చేసే దాన్ని బట్టి బాగానే చేశాడు కాబట్టి చాలా మంది ఆదరిస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది పెదకాకని, మాలపల్లి, అర్జనవాడ. ఎవరు పెట్టారు క్యాంప్ ఇక్కడ? ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారు. మన హెల్త్ మామూలుగా గుండె, కళ్ళు మొత్తం మామూలుగా బ్లడ్ టెస్ట్ కానీ షుగర్ బీపీలు చెక్ చేస్తున్నారు. అంతా బాగుంది, అంతా బాగా జరుగుతుంది. క్యాంపింగ్ బాగుంది, వచ్చే జనం కూడా బాగున్నారు. అంతా బాగుంది. అంతా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి అంతా స్పెషల్ బాగానే ఉంది, అంతా బాగుంది. అంబటి మురళీకృష్ణ నెంబర్ 1 పెట్టారు. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే ఇక్కడ గెలిపిస్తారు? నెంబర్ 1గా. మళ్ళీ నెంబర్ ఏంటంటే ఇప్పుడు ఈ స్పెషాలిటీ అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇది టెస్ట్ చెప్పుకోండి. మేము సామాన్య మాలు మేము పోయి వాడికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు హాస్పిటల్ అంటే మామూలుగా ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు, బ్లడ్ టెస్ట్ హార్ట్ అంటారు, ఆడ మామూలు ఎక్స్రే అంటారు, ఇది అంటారు, మామూలుగా మళ్ళీ స్కానింగ్ అంటారు. ఇవన్నీ మేము కట్టలేము. ఎట్లా అంటే మాకు స్పెషాలిటీ బాగుంటాయి, మామూలుగా ఫ్రీగా ఉంది. మాకు అంతా ఫ్రీగా ఉంది. మేము సామాన్య మాలు మేము రెక్కడ దొక్కడ మనుషులు మేమంతా. ఇట్లాంటి మాకు ఏంటంటే భగవంతుడు మాకు కల్పించాడు, అట్లాంటి భగవంతుడు పంపించాడు మాకు. అందువల్ల ఆదరిస్తాను. రేపు ఆయన ఎమ్మెల్యే నుంచున్నా ఒకసారి మనిషికి కావాల్సిందంటే ఆరోగ్యం, ఆయుష్. మనం బతుకున్నప్పుడు మనం ఓటేస్తాం. అట్లాంటివి మనకు కావాలి, అట్లా మన మిత్రులు మనకు కావాలా. అట్లాంటి మిత్రులు మనం కావాలంతే. పని చేసేవాళ్ళు మనకు కావాలి, మనం పని చేస్తాం అంతే. ఇవాళ నా ఆరోగ్యం బాగుంది అనుకో, నేను చెప్తాను. నాకు బాగుంది అనుకో, చెప్తా పలానా మాకు వచ్చేట్టు చెప్పి మాకు చెప్తాను. చెప్పండి సార్, ఇక్కడ మురళీకృష్ణ గారు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేస్తారు. మంచి కార్యక్రమం, మంచి స్పందన వచ్చింది. దీనివల్ల ఎలాంటి కార్యక్రమాలు చేస్తారంటారు? దీని ద్వారా సేవా కార్యక్రమాల్లో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎలాంటి టెస్టులు? కంటి పరీక్ష,
హార్ట్ చెకింగ్, ఫిజియోథెరపీ మంచిగా చూస్తున్నారు. మంచిగా బాగానే చూసి బాగానే రెక్టిఫై చేసి పంపిస్తున్నారు. అంటే ఇదంతా ఫ్రీ క్యాంప్ ఎప్పటి నుంచి చేస్తారు? 2 నెలల నుంచి, 2 years నుంచి. తెలుసా అండి ఆయన మీకు? మాకు తెక్కలపాడులో డిసెంబర్లో పెట్టారండి. అప్పటి నుంచి కొద్దిగా పరిచయం అండి. డిసెంబర్లో ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూపించుకుందాం వచ్చామండి. చూపించుకున్నాం. ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిపించుకుంటారా నియోజకవర్గం? గెలిపించుకుంటాం. ఆయన మంచి దేవుడు అండి. ఎందుకంటారు? అంటే సేవా కార్యక్రమం ఎవరు చేస్తారండి? డబ్బు ఇచ్చి ఎవరు చేయరు. ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేశారా? చేయలేదండి. ఎవరు చేయలేదండి. ఇంత పెద్ద ఎత్తున చేయలేదండి. అంటే ఒకవేళ ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనకి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం తప్పకుండా. నా పేరు షేక్ అక్బర్ అలీ. పెదగాకండి మాది. అదేండి, కళ్ళును గుండె గురించి చేయించుకుందామని వచ్చాను. గుండె నాకు 2019లో చేశారు. కొద్దిగా ఆయాసం ఉంది. ఇప్పుడు చూపించాను, బాగా చూశారండి. ఎక్కువ పరీక్షలు కూడా చేస్తాము అని చెప్పారు. సంతోషం. కళ్ళకు కూడా పరీక్షలు చేశారు. కొద్దిగా మస్క్ ఉంది, నీకు కళ్ళజోడు మేము ఫ్రీగా ఇస్తామయ్యా అన్నారు. ఆ మురళీకృష్ణ గారు చల్లగా ఉండాలి. కళ్ళజోడు ఫ్రీగా ఇస్తున్నారు, గుండె పరీక్షలు చేస్తున్నారు. మళ్ళీ నేను చేయించుకోవాలని డబ్బులు లేవు, పేదరికం. ఇలాంటి క్యాంపులు ఎవరు పెట్టలేదు? ఇంతవరకు ఎవరు పెట్టలేదు కదా. మరి నా ఎనగళ్ళలో అటు మంబూరు ఇక్కడ కాకాణలో పెట్టి ఆ దేవుడు ఆయనకి చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు రాజకీయాలు లేనందుకు ఇలాంటి మంచి వ్యక్తి నిజమండి. రాజకీయాలకు వస్తే అసలు రాజకీయాల వాళ్ళు ఎవరు చేస్తున్నారండి ఇట్లా ఈ పనులు? మురళీకృష్ణ గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటున్నారు. ఇస్తే మామూలు గెలిపియం. ఎందుకంటే ఆయన రాజకీయాలు రాకముందు నుంచే మంచి పనులు చేస్తున్నారు. ఇక వస్తే మామూలుగా ఉండదు. బాగా చేస్తాం మేమందరం కష్టపడి. ఆయన పిల్లలు చల్లగా ఉండాలి. అంబటి మురళీకృష్ణ గారు బజరంగ జగన్నామ సంక్షేమ సంవత్సరంలో మీ గుండె పదిలో అనే కార్యక్రమాన్ని సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ఆదేశాల మేరకు అంబటి మురళీకృష్ణ గారు ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ అయింది. జనాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి లాగానే ఈయన కూడా దూసుకెళ్ళిపోతున్నారు. మంచి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల మొత్తానికి, కుల మతాలకు అతీతంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అందరినీ సమానంగా కలుపుకొని పోతున్నారు. 2 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, 2 సంవత్సరాల నుంచి చేసినా కూడా అంతకుముందు కూడా ఈయన రక్త శిబిరం ఇది మామూలుగా పెట్టేసి ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా జరిపారు. ఇవన్నీ జనాల్లో అప్పటిలో అది తెలియదు. ఇప్పుడు మాత్రం ఈ కార్యక్రమాలు పెట్టిన కాడి నుంచి బాగా సక్సెస్ అయిపోయారు. ఏమేమి చేస్తున్నారండి? ఇక్కడ వచ్చేసి కంటి పరీక్షలు చాలా బాగా చేస్తున్నారు. కళ్ళజోళ్ళు ఇస్తున్నారు. కళ్ళజోళ్ళు కూడా బాగా సక్సెస్ అయినాయి. అదొకటి. గుండె పరీక్ష, ఈసీజీ, 2V ఎకో, మొత్తం అన్ని పరీక్షలు బాగా నీట్గా చక్కగా చేసి వాళ్ళందరికీ మళ్ళీ బస్సులు ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ మన మెగాస్టార్ దగ్గర తీసుకెళ్ళి విజయవాడ అక్కడ చక్కగా మళ్ళీ ఎంజియోగ్రామ్ చేయాల్సిన వాళ్ళకి ఎంజియోగ్రాము, మన వాల్స్ ఏదైనా వేయాల్సి ఉన్నా కూడా అక్కడే చేపించేసి చక్కగా అన్ని ఫ్రీగానే చేసి చక్కగా మళ్ళీ వాళ్ళని బస్సులను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చూపించే కార్యక్రమం చేసి మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి కూడా 2 రోజుల తర్వాత వచ్చి వాళ్ళని పరామర్శించి చాలా మంచి కార్యక్రమం ఎంచుకొని జనాల గుండెల్లో మాత్రం నిలిచిపోతుంది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఒకవేళ రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది? ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలండి. ఇటువంటి మంచి పనులు చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారట. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది ఏంటంటే? అది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకే ఇవ్వాలండి. ఏదైనా కానీ ఇప్పుడు జనాల్లో గుర్తింపు ఉండాలంటే, జనాలకు ఒక ఇది ఉండాలంటే ఇట్లాంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరికైనా సరే ఒక ఇది ఉంటుంది. అది చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మంచి పేరు ఇవన్నీ వస్తాయి. అందులో జగన్ గారి పేరు మీద చేస్తున్నాడు కాబట్టి ఇంకా మంచి కార్యక్రమం ఇది చేస్తున్నాడు. ఈ కార్యక్రమం ఏమేమి చేస్తున్నారు సార్? ఇక్కడ ఇది కళ్ళజోళ్ళు ఇది చేస్తున్నారు, కళ్ళు టెస్ట్ చేస్తున్నారు, హార్ట్ టెస్ట్ చేస్తున్నారు, ఏదైనా కాళ్ళు బోళ్ళు ఏదైనా పోతే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండేటట్టుగా అయితే కాలు కానీ చేయి కానీ జైపూర్ నుంచి తీసుకొచ్చి చేయించే మార్గం చేస్తున్నారు. ఏదైనా కళ్ళు ప్రాబ్లం ఉంటే సజెషన్ చెబుతున్నారు. శంకర్ కంటి హాస్పిటల్కి పోయి చూసుకోమని. హార్ట్ అయితే మామూలు మెడిసిన్ ఇస్తున్నారు, సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఈయన రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది ఏంటంటే? ఒకవేళ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇటువంటి మనిషి రాజకీయాలకు వస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎందువల్ల
ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలే దీనికి మెయిన్ కారణం. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వబోతున్నారు అనేది టాక్ వినపడుతుంది. అది ఇస్తే మాత్రం చాలా మంచి పని. గెలిపించుకుంటారంటారా ఈ నియోజకవర్గం? గ్యారంటీ గెలిపిస్తాం, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కళ్ళు చూపించుకోవటానికి. చూపించుకున్నారా? జోడి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇచ్చినా కనుక్కోవాలా. ఇస్తా అన్నారు. ఫ్రీగానే చేశారా ఇక్కడ? ఎవరు చేస్తున్నారు ఇక్కడ క్యాంపు? క్యాంపు నీకు చూశాడు డాక్టర్ గారు, బాగానే ఉంది, నీకు జోడిస్తాము జాగ్రత్త పెట్టుకో అన్నాడు. అంతే. ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ? కన్ను హార్ట్ చూపించుకుందామని వచ్చాం. చూపించాం. ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది. అది చెకప్ చేసి ఈసీజీ తీశారు, కళ్ళు కూడా కంప్యూటర్లో చెక్ చేశారు, కళ్ళజోడు అవసరమైన మేరకు రాస్తా ఉన్నారు. అంతా ఫ్రీగానే చేస్తున్నారు ఇక్కడ? అంతా ఫ్రీయే. ఎవరు చేయిస్తున్నారు? అది అంబటి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో. ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు పెట్టలేదు. అంటే గవర్నమెంట్ తరఫున పెట్టారు ఎలిమెంటరీ స్కూల్లో. క్యాంపుల్లో ఇదే ఫెసిలిటీస్ బాగానే ఉంది. రిసీవ్ చేసుకోవడం అంతా బాగానే ఉంది. మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. ఓకే, ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు ఎవరికైనా మేము సపోర్ట్ చేస్తాం. మంచి చేసేవాళ్ళు ఎవరికైనా. ఎందుకు వచ్చారండి? కళ్ళు చూపించుకున్నామండి. గుండు బాగలేదు చెప్పించుకున్నాం. మందులు ఇచ్చారు, బాగానే ఇచ్చారు. మందులు కూడా ఇచ్చారు. ఇంతకుముందు ఇలాంటి ఏమైనా ప్రోగ్రామ్ జరిగాయి? ఎక్కడ వెళ్ళాం మేము, ఎప్పుడు పోవాలా. ఎవరు చేయిస్తున్నారమ్మా ఇక్కడ? మురళీకృష్ణ గారా. ఎక్కడి నుంచి వచ్చారు? పెదకాక. ఎందుకు వచ్చారు ఇక్కడ? కళ్ళు చూపించుకున్నారా? బాగానే చూసారా ఇక్కడ? బాగా చూశారు. ఎవరు పెట్టించారమ్మా క్యాంప్ ఇక్కడ? అమ్మటి మురళి. బాగానే చూస్తున్నారా? బాగా చూస్తున్నారు. అంత ఫ్రీనే? ప్రేమగా చూస్తున్నారు. అంత ఫ్రీగానే. ఇంతకుముందు ఇలాంటి క్యాంపులు ఎప్పుడైనా పెట్టారు? చూడలేదయ్యా. అంటే ఈయన ఒకవేళ ఎమ్మెల్యేగా ఇక్కడికి నిలబడితే గెలిపిస్తారండి? గెలిపిస్తాం. మీ పేరండి? నా పేరు ప్రభుదాస్. పెద్దకాక. చూపించుకున్నారు ఇక్కడ? చూపించుకో. ఏం లేదు, వర్క్ దగ్గర చూపు లైట్గా ఉంది. ఈ ఏజ్లో నీకు కలజోడ అవసరం లేదు, కాకపోతే ఇస్తాము, వాడుకోమన్నారు. ఎవరు పెట్టించారు క్యాంప్ ఇక్కడ? అంబటి మురళి. అవును సార్. అంటే బాగానే ఇక్కడ చూస్తున్నారంటే డాక్టర్లు కానీ ఫెసిలిటీ కానీ బాగుంది సార్. నిరుపేదల కోసం మీరు పెట్టించారు. మంచిదేనా? పెడతాం, మంచిదే కదా సార్. నలుగురికి ఉపయోగపడుతుంది. అంటే అంబటి మురళీకృష్ణ గారు ఒకవేళ ఎమ్మెల్యేగా నిలబడితే గెలిపించుకుంటారా ఇక్కడ? గెలిపించుకుంటాం సార్, కంపల్సరీ. ఎందువల్ల అంటారు? అంటే పేదల కోసం కష్టపడేవాడిని ఇంకా గుర్తిస్తాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? పెదకాకాని. కళ్ళు చూయించుకోవటానికి వచ్చాను. చేయించుకున్నాను. బాగా చూశారు. బాగా చూశారు. అంతా ఫ్రీనే చేశారా? ఫ్రీనేనే, ఏం రూపాయి తీసుకోవాలా, మొత్తం ఫ్రీ. కళ్ళు, గుండె, ఇంకా వికలాంగులకి చేస్తున్నారు. మరి కళ్ళజోడు ఎప్పుడు ఇస్తా అన్నారు మీకు? 10 రోజులు ఉండాక మెసేజ్ పెడతాను, ఇస్తాను. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? అంబటి మురళీకృష్ణ గారు. ఈసారి ఎమ్మెల్యేగా నిలబడితే గెలిపించుకుంటారు? ఈసారి గెలిపించుకుంటాం. క్యాంప్ మంచిగా ఉంది, బాగా చూశారు. ఇలాంటి క్యాంపులు ఎవరైనా పెట్టారు? లేదు ఇంకా. బి కిషోర్ బాబు. ఎక్కడి నుంచి వచ్చారు? పెదకాక నుంచి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ జగనన్న సంక్షేమ అని అంబటి మురళీకృష్ణ గారు బజరంగ ఫౌండేషన్ తరఫున పేదవాళ్ళకి, మరి బడు బలమైన వర్గాలకి ఫ్రీ క్యాంపు, ఒక కన్ను దృష్టి, నేత్రదానం, గుండె పదిలం ఆ కార్యక్రమానికి చెప్పి ఉన్నారు. చూద్దామని చెప్పి చెకప్ కోసం వచ్చాను. మీరేం చేయించుకున్నారండి? నేను హార్ట్ ప్రాబ్లం చూపించుకున్నాను. గుండె సంబంధించి టెస్టులు చేశారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈసీజీ, బీపీ అన్నీ చూసి గుండె పని విధానం ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి మాకు చెకప్ చేసి పంపించారు. అంటే ఫ్రీనే? అన్నీ ఫ్రీగానే ఉండే. ఇలాంటి క్యాంపులు ఎవరైనా పెట్టారా ఇంతకుముందు? ఈ క్యాంపులు ఇప్పటికి పెట్టలేదు. మరి మురళీకృష్ణ గారు మా యందు దయించి మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇంకా చేయాలని మేము ఆశిస్తున్నాం. అంటే ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇస్తే తప్పనిసరిగా జగనన్న ఎలా గెలిపించుకుంటామో ఆయన కూడా మేము విధంగా సహాయంగా ఉండి గెలిపించుకుంటామని. ఎందుకని? అంటే మా వలన ఎన్నో కార్యక్రమాలు మాకు ఇంకా రాజకీయాలకు వస్తే ఇంకా పేదవాళ్ళకి అండగా ఉంటారని, ఇంకా ఏమన్నా బలమైన ఇంకా క్యాంపులు ఇంకా ఎక్కువ చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. దుర్గా ప్రసాద్. పెదకాకనే. ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే అంటారు? అంబటి మురళి గారి ప్రోగ్రాంలో నేను చాలా 10 ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నా. ఎలా అనిపిస్తుంది? ఎక్కడ
మేము ఒకటైతే బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంబుల మురళి గారికి ఇస్తే మేము కంపల్సరీగా 100% మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకని? ఆయన చేసే మంచి పనులకి. అది ఎలాంటి మంచి పనులు చేస్తున్నారంటారు? ఇప్పుడు సామాన్య మానవుడికి కాళ్ళు పోయినా కాళ్ళు ఇస్తున్నాడు, సామాన్య మానవుడికి కొంచెం కళ్ళు పోయినా కళ్ళు ఇస్తున్నాడు, ఏమైనా గుండె ట్రబుల్ వచ్చినా గుండెని బాగు చేపిస్తున్నాడు. అసమంటి మంచి వ్యక్తికి తప్ప రెండో వాళ్ళకి ఎవరిస్తారు? ఏ కాడక లంచాలు కావాలంటే అసమంటి వాడికి మేము ఎట్లా ఓట్లేస్తాం? వైసీపీలో ఉండా సరే మేము ఎట్లా ఓట్లేస్తాం? అంబటి మురళీకృష్ణ గారికి అతను మేము దగ్గరుండి బూతుకాడుండే కాదు, ఇంటింటి తిరిగి కూడా మేము ఓట్లేసి గెలిపించే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి గారు కాడ ఆయన తొందరగా బీపార్ని తెచ్చుకుంటే మేము క్యాన్వాస్ కూడా తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బిళ్ళా శిలువ కుమారి, పెద్ద కాకాని మండలం. కళ్ళు అన్ని మంచిగానే చెక్ చేస్తున్నారు. మురళీకృష్ణారావు గారు చూపించుకున్నా మేడం, మంచిగానే చేస్తున్నారు. మేము కళ్ళ పరీక్ష చూపించుకున్నాం కన్నుకి, అది బాగానే చూశారు. ఫ్రీగా ఇచ్చేస్తున్నందుకు చాలా అభివందనాలండి. ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడితే గెలిపించుకుంటాం సార్. ఎందుకండి ఇక్కడ ఎందుకు వచ్చారు? ఈ కళ్ళ పరీక్షలు చేయించుకోవడానికి, గుండె గురించి చేయించుకున్నాం. ఎలా ఉందండి? ఇంకా ఈ రిపోర్ట్ రాలా, వారం అనేది రమ్మన్నారు. కళ్ళ పరీక్షలు గుండెదేమో కాసేపు ఆగి ఫోన్ పిలుస్తున్నారు. అన్ని ఫ్రీనే చేస్తున్నారా ఇక్కడ? ఎవరు చేపిస్తున్నారు ఇక్కడ? అంబటి మురళీకృష్ణ గారు అండి. బాగానే చేస్తారా? ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా జరిగాయి మీ ఊర్లో కానీ? లేదండి, ఇలాంటి కార్యక్రమాలు లేదు, ఎప్పుడు రాలేదు, ఇదే రావటం. అంటే ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటున్నారు, గెలిస్తే గెలిపించుకుంటారా? చేద్దాం, గెలిపిద్దాం, భలే చెప్పారు. నా పేరు రవీంద్రనాథ్. ఎందుకు వచ్చారు సార్? కళ్ళు హార్ట్ సంబంధించి చూపించుకున్నారా? ఎలా చూస్తారు సార్ ఇక్కడ? అంతా బాగానే ఉంది. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? అంబటి మురళీకృష్ణ గారు. బాగానే ఉందండి. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది సార్? బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదరిస్తారంటారా? తప్పకుండా. ఎమ్మెల్యేగా నిలబడితే నిర్మల. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద కాకాని. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేయించుకున్నారండి? గుండె చూయించుకున్నాను, తల కళ్ళు చూయించుకున్నాను. చక్కగా ఉంది. అంబటి మురళీకృష్ణ గారు. ఈయన నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిపించుకుంటారా? ఓకే, 100%. ఎందుకు? ఆయన మంచి చేస్తాడని ఒక నమ్మకం. ఎందుకు వచ్చారండి? హార్ట్ చూసుకుందామని వచ్చాము. బాగా చూశారు డాక్టర్ గారు, అంతా బాగానే ఉందన్నారు. అంతా ఫ్రీగానే చూశారు, ఏం తీసుకోలేదు, బాగానే ఉంది. అంటే ఇంతకుముందు ఇలాంటి ఏమైనా క్యాంపులు చేశారు ఇక్కడ? చేసి మేము చూడలేదు, ఇప్పుడే పెట్టారు. బాగా చూశారు. ఎవరు పెట్టించారండి? ఇది అంబటి మురళీకృష్ణ గారు అండి, బాగా చేశారండి, ఫ్రీగానే చూస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే గెలిపిస్తారా? గెలిపిస్తామండి, గెలిపిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, గెలిపిస్తామండి. ఇక్కడ క్యాంప్ పెట్టారు కదా, హార్ట్ క్యాంప్ అండ్ ఐ క్యాంప్ పెట్టారు, అందుకు చూయించుకున్నాను. బాగా చూసారు, బాగా మాట్లాడారు డాక్టర్స్. ఫ్రీగా చూసారు. ఐ చెక్ చేయలేదు, ఓన్లీ హార్ట్ చూపించుకున్నాను. ఇక్కడ ఎవరు పెట్టించారు క్యాంప్? బజరంగ ఫౌండేషన్ మురళి గారు. ఒకవేళ ఈయన ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది ఏంటంటే? మేబీ బాగుండొచ్చు, ఇలాగా క్యాంపెయిన్లు పెట్టి ప్రజల్ని కొంచెం మోటివేట్ చేస్తే, ప్రజలకి అంటే పేదవాళ్ళకి కొంచెం చూస్తే సూపర్. ఎక్కడి నుంచి సార్ మీరు? మా తగ్గిలపడండి. ఎందుకు వచ్చారు ఏంటి ఇక్కడ? అంబటి మురళీకృష్ణ జగనామ సంక్షేమ పథకం ద్వారా కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి నేను అది ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చేస్తున్నా అండి. నా మనసు ఆగట్లా వచ్చేస్తున్నా. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసే నిమిత్తం వాళ్ళని తీసుకొచ్చి శిబిరం చేస్తున్నాం. ఏమేం చేస్తున్నారండి ఇక్కడ ఈసీజీ తీస్తారండి. ఈసీజీలో లోపం ఉంటే యాంగ్జో ప్రాబ్లం ఉంటే వెంటనే వీళ్ళు మెడిస్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడ ఇక్కడ సొంత వాహనంలో తీసుకెళ్ళి వీళ్ళకి కావాల్సిన సౌకర్యం చేస్తున్నారు. ఎవరు తోడు లేకపోయినా వాళ్ళ మనుషులు తోడుకుని తీసుకొస్తున్నారు. తర్వాత కళ్ళజోడు పంపిణీ చేస్తున్నారు. కళ్ళజోడులు కూడా హై క్వాలిటీ కళ్ళజోడు, మినిమం 4 years పనిచేస్తాయి. ఇంత మంచి పనులు చేస్తున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అతనికి దాదాపు ఒక సింపుల్ విషయం అండి. ఇప్పుడు సుమారు 18,000 కవర్ చేస్తారు కళ్ళజోడులో. 18,000 అంటే 18,000 ఫ్యామిలీస్. 18,000 ఫ్యామిలీస్ అంటే మినిమం 4 members ఉంటారు కదా. 72,000 ఆల్రెడీ ఇతను గ్యాదర్ చేసుకున్నట్టే. మిగిలిన ఆటోమేటిక్ వీళ్ళని కూడా ఇంకొక ఇంప్రెస్ అవుతారు కదా, అంటే మేజర్ షేర్ వచ్చినట్టే. అంబటి మురళీకృష్ణ గారు బజరంగ్ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సేవలు చేస్తున్నాడు, ఎలా చూడొచ్చు? సేవ చేయటంలో మదర్ తెరీసాని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. తను ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి మన భారతదేశంలో ఇంకా చాలా సంస్థలు, యూరోప్లో అలాంటి వాటిలో సేవా సంస్థలు నిర్మించి సేవ చేయటమే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అలా చేయటంలో మదర్ తెరీసా. తర్వాత ఇప్పుడు మురళీ గారు కూడా చాలా మంచి పని చేస్తున్నారు.
ఈయన చేసే ఇప్పుడు ఐ టెస్టింగ్స్ కానీ హార్ట్ టెస్టింగ్స్ కానీ ఇవన్నీ జనాలకి చాలా ఉపయోగపడతాయి, బాగున్నాయి. అంటే ఈ పొన్నూరు నియోజకవర్గంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? పొన్నూరులో సేవా కార్యక్రమాలు చేస్తే జనాలందరికీ ఉపయోగపడితే చాలా మంచిదే కదా. జనానికి ఉపయోగపడే ఏ సేవా కార్యక్రమం అయినా అది మంచిది. అంటే ఉచితంగానే చేస్తున్నారంటారా ఇది? ఉచితంగా చేస్తున్నారు ఆయన. మరి ప్రతిపక్షాలు అయితే ఉచితంగా కాదు, ఏదో ప్రతిపక్షాలు ఏముందండి, జగన్మోహన్ రెడ్డినే వదిలిపెట్టలా, మురళీకృష్ణని వదిలిపెడతారా? పెద్ద కాకాని. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి చూయించుకుందామని వచ్చామండి. గుండెకి సంబంధించి చూయించుకున్నాం. ఎలా చూస్తున్నారమ్మా? బాగా చూస్తున్నారండి, టాబ్లెట్లు ఇచ్చారు. ఇక్కడ ప్రోగ్రామ్ ఎవరు పెట్టించారమ్మా? ఇక్కడ అంబాటి మురళకృష్ణ గారు పెట్టించారండి. ఆయన సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆయన గెలవాలని ఆయనకి మేము ఓటేస్తాం. ఆయన ఈసారి ఆయన కూడా రాజకీయాలకు వస్తే ఆయనకే వేస్తాం మేము ఓటు.